యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామాన వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా దానియేలు గ్రంథము ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుదాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రభువును అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. మా ప్రేక్షకుల రక్షణకు కృప చూపండి. వాక్య ధ్యానం మీది, ప్రజలు మీ వారు. మీరు మాతో మాట్లాడగా మా బ్రతుకులకు క్షేమం, మీ సహాయం కొరకు అర్థిస్తున్నాము. యేసే పరిష్కారానికి కావలసిన ఆర్థిక నిధులను కూర్చండి, మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. దానియేలు దేవుని ప్రార్థించగా నెబుకద్నెజరునకు కలిగిన దర్శనము, దాని భావము దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. దానియేలు దేవుని స్తుతించాడు. ఆ తరువాత అతడు అర్యోకు అను అధికారి యొద్దకు వెళుతున్న దృశ్యం 24వ వచనములో వ్రాయబడింది. చదువుకుందాం. ఇట్లు ఉండగా, దేర్ఫోర్, ఇట్లు ఉండగా, ఈ పరిస్థితుల మధ్య అని అర్థం. దేవుడు తనకు దర్శనం బయలుపరిచిన సందర్భాన దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేయుటకు రాజు నియమించిన అర్యోకు నొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కలభావమును రాజునకు తెలియచేసేదను అని అనెను. దేవుడు ఇచ్చిన జవాబు వలన కల్దీయుల ప్రాణాలు దక్కాయి. కల్దీయుల జ్ఞానుల యొక్క ప్రాణాలు దక్కాయి. లేకపోతే కల్దీయుల జ్ఞానులందరూ సంహరించబడేవారే. చూడండి, వాట్ ఈస్ గుడ్ ఫర్ ద సొసైటీ ఇన్ అవర్ వ్యూ పాయింట్. మన అవగాహనలో ఏది సమాజానికి మంచి అని అనుకుంటాం? చూడండి, బబులోనులో ఉన్న కల్దీయుల జ్ఞానులను చంపేస్తే వారికి ఉన్న రిలీజియస్ కౌన్సిల్ పతనం అయిపోతుంది. అవునా? అవును. కాబట్టి హ్యూమన్ థింకింగ్ ఎట్లుంటుందంటే, వాళ్ళే లేకపోతే ఆ జనాంగానికి రిలీజియస్ కౌన్సిల్ దొరకదు కదా, దేవుని బిడ్డలుగా మారటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కదా అని అనిపిస్తుంది. ఇది మన అండర్స్టాండింగ్. కానీ దేవుడు అట్లా చేయలేదు. కల్దీయుల జ్ఞానులను ఉండనీయమన్నాడు, వాళ్ళని చంపొద్దన్నాడు. దేవుడు కాలములు, సమయములు తన స్వాధీనాన్ని ఉంచుకొని తన చిత్తానుకూలం మార్చటానికి సిద్ధమైనటువంటి దేవుడు. కనుక జ్ఞానుల ప్రాణాలను దానియేలు ప్రియముగా ఎంచి వారి నిమిత్తం ప్లీడ్ చేస్తున్నాడు, అభ్యర్థిస్తున్నాడు. అయ్యా, వాళ్ళని చంపొద్దు, కలభావం నాకు తెలిసింది, నేను రాజు దగ్గరికి నన్ను తీసుకెళ్ళు, నేను మాట్లాడతాను.
మీరు ఇక్కడ గమనించారా? దానియేలుకు దర్శన భావం తెలియజేయబడినప్పుడు డైరెక్ట్గా నెబుకద్నెజరు దగ్గరికి వెళ్లకుండా అర్యోకు దగ్గరికి పోయాడు. అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మస్ట్ బి అబ్జర్వ్డ్. పరిపాలనా యంత్రాంగం మనం గ్రహించాలి. దానియేలు గ్రహించాడు. కలెక్టర్ క్రింద జాయింట్ కలెక్టర్, ఆయన కింద ఎడిషనల్ జాయింట్ కలెక్టర్, ఆయన కింద డిఆర్ఓ, ఆయన కింద ఆర్డీఓ, ఆయన కింద తహసీల్దార్, ఆయన కింద డిప్యూటీ తహసీల్దార్, ఆయన కింద రెవెన్యూ ఆఫీసర్, అతని కింద విఆర్ఓ. కనుక ఎన్ని ఉన్నాయి? ఒక కలెక్టర్ దగ్గరికి పోవటానికి ముందు ఒక అప్లికేషన్ ఇట్ షుడ్ గో త్రూ ద ప్రాపర్ ఛానల్ విఆర్ఓ నుంచి ఆర్ఐ పరిశీలించి, ఆర్ఐ నుంచి ఎంఆర్ఓ, ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ, ఆర్డీఓ నుంచి డిఆర్ఓ, డిఆర్ఓ నుంచి ఏజేసీ ఆర్ జేసీ, అక్కడి నుంచి కలెక్టర్. ఒక సిస్టమ్ ఉంది. అడ్మినిస్ట్రేషన్లో ఒక సిస్టమ్ అరేంజ్ చేయబడింది. దానిని గౌరవించాడు దానియేలు. కనుక ప్రతి క్రైస్తవుడు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో పరిశీలన చేసి తెలుసుకోవాలి. వేర్ టు గో, వాట్ టు స్పీక్, ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడచ్చు, ఏం మాట్లాడకూడదు, హౌ టు అప్లై, హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, హౌ టు పుట్ అవర్ అప్లికేషన్, ఇవన్నీ కూడా తెలియాలి. అందుకే చదువుకోవాలి. చదువుకోకపోతే ఏమీ తెలియదు. చదువుకు ప్రాధాన్యత. అర్యోకు దగ్గరికి వెళ్ళాడు. అర్యోకు రాజు దగ్గరికి వెళ్ళాడు. పర్మిషన్ తీసుకున్నాడు. వెంటనే పర్మిషన్ దొరికింది. కావున అర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనిషిని చెరపట్టబడిన యూదులు నేను కనుగొంటునేని రాజసముఖమున మనవి చేశాడు. మళ్ళీ అక్కడ ఆఫీస్ ఆఫ్ ద కింగ్, ఆ రాజుగారి యొక్క ఇంటర్నల్ ఆఫీస్ ఉంది. ఆ పేషీ అంటే ఇప్పుడు మనం దాన్ని ఫేషీలు అంటాం, ఛాంబర్స్ ఫేషీలు అంటాం, మినిస్టర్స్ పేషీ, అలాగే కలెక్టర్ ఛాంబర్, సెక్రటరీ ఛాంబర్. అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వాళ్ళు మాట్లాడారు. వాళ్ళకి సమాధానం వచ్చింది. అప్పుడు తీసుకెళ్ళి అక్కడ దానియేలును నుంచోబెట్టాడు. కనుక ఒక హైరార్కీ ఉంటుంది. ప్రతి సమస్యను పరిష్కరించుకోవటానికి, సాధించుకోవటానికి ఒక విధానం, ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేయబడింది. దాన్ని గౌరవించాడు దానియేలు. నాకు తెలిసిపోయింది కాబట్టి నేను రాజు దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోతాను, నేను ఓవర్ రూల్ చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాను అనుకోలేదు. తర్వాత అక్కడకు రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు రాజు అడుగుతున్న ప్రశ్న, రాజు అంటున్నాడు, నేను చూచిన కలయు దాని భావమును తెలియచెప్పుట నీకు శక్యమా? ఇంగ్లీష్లో చదువుతాను ఈ మాట. ద కింగ్ డిక్లేర్డ్ టు డానియల్, ఒక్క నిమిషం కొంచెం పైకి వెళదాం. ఇంగ్లీష్ బైబిల్లో 26వ వచనం కింద ఉన్నది, 25 వచనం ఉన్నది. The Arioch brought in Daniel before the king in haste and said thus to him, I have found among the exiles from Judah a man who will make known to the king the interpretation. The king declared to Daniel, whose name was Belteshazzar, are you able to make known to me the dream that I have seen and its interpretation? Question mark. అద్భుతం కదా. Are you able to make known to me the dream that I have seen in its interpretation and its interpretation? నేను కనిన కలను దాని భావమును చెప్పుట. Are you able? నీకు శక్యమా? It is the temptation for Daniel. దానియేలుకు అక్కడే ఇంటెగ్రిటీ అవసరమైంది. నీకు శక్యమా? అవునయ్యా నాకు శక్యం అని అంటే దానియేలుకు ఘనత. కానీ దానియేలు అన్నాడు, నాకు శక్యం కాదు, నా వలన కాదు, నాకు శక్యమయ్యేట్టుగా చేసిన వాడు పరలోకమందన్నాడు. దానియేలు రాజుతో మాట్లాడుతున్నాడు. రాజు అడిగిన ఈ మర్మము
జ్ఞానులైనను 1, గారడీ విద్య కలిగిన వారైనను 2, శకునగాండ్రైనను 3, జ్యోతిష్కులైనను 4 తెలియజెప్పజాలరు. ఇట్స్ నాట్ ఫ్రమ్ ద హ్యూమన్ మైండ్. నో వన్ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్. ఎవరు వివరించలేరు, ఎవరు చెప్పలేరు. ఎస్, యాజ్ యూ సెడ్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ టు డిక్లేర్ ద డ్రీమ్ విచ్ నెబుకద్నెజర్ హ్యాడ్ సీన్. నెబుకద్నెజరు చూచినటువంటి ఆదర్శనము చెప్పుట రాజు అనుమానించినట్టుగా నిజమే జ్ఞానులకు, శకునగాండ్రకు, జ్యోతిష్కులకు రాదు. అయితే బట్ అని మాట్లాడు. బట్ దేర్ ఈస్ ఎ గాడ్ ఇన్ హెవెన్ హూ రివీల్స్ మిస్టరీస్. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. హీ ఈస్ ఇంట్రడ్యూసింగ్ ద గాడ్ ఆఫ్ హీబ్రూస్. హెబ్రీయులు ఏ దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారో ఆ పరలోకమందు నివాసముంటున్న దేవుని గురించి మాట్లాడుతున్నాడు. మర్మములను బయలుపరచు దేవుడు పరలోకమందున్నాడు. చక్రవర్తి అయిన రాజైనటువంటి నెబుకద్నెజరుకు పరలోకంలో ఉన్న దేవుని గురించి తెలియదు. బబులోనులో ఉన్న దేవతలను గురించి తెలుసు, వాటి గుడులు గురించి తెలుసు, వాటి అర్చనాదులను గురించి తెలుసు, వాటి పండుగలను గురించి తెలుసు, వాటి చరిత్రలను గురించి తెలుసు. కానీ పరలోకమందున్న దేవుడు ఎవరు తెలియదు. అలా చూస్తున్నాడు. అంత్యదినమున కలుగుబోవు దానిని ఆ దేవుడు రాజుకు నెబుకద్నెజరునకు తెలియచేసెను. తాము పడక మీద పరుండి ఉండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శములు ఏమనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింతన గలవారై ఉండగా. అర్థమవుతుందా చింత ఏమిటో? మత్తయి సువార్తలో మీ చింత యావత్తు ఆయన మీద వేయమని పేతురు గారు చెప్పిన మాటను పోలిన మాట యేసు మాట్లాడుతూ, మీలో ఎవడైనా చింతించి తన ఎత్తును మూరుడు ఎత్తు చేసుకొనగలుగుతాడా అని అడిగాడు. కనుక మానవుని యొక్క చింత, వరి మానవుని బరీ చేస్తుంది, మానవునికి దుఃఖాన్ని కలిగిస్తుంది. నెబుకద్నెజరు మంచం మీద పడుకొని ఆలోచిస్తున్నాడు, ఏమవుతుంది ఈ ప్రపంచం, ఏం జరగబోతోంది మా రాజ్యానికి, ఆ తర్వాత ఎట్లాంటి రాజ్యాలు వస్తాయి. ఇట్స్ నాట్ హిస్ డ్యూటీ. ఇది ఇలాంటి తలంపు చేయటం అతనికి పని కాదు, కానీ చేశాడు. దేవుడు అది చూచి అతనికి ఆ దర్శనం ఇచ్చాడు. అర్థమవుతుందా? రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో, ఈ కాలం అయిపోతే ఏం జరుగుతుంది. ఒక్కోసారి నేను కూర్చొని నా పరిచర్య ఎట్లా ఉండబోతోంది, నా ముగింపు ఎట్లా ఉండబోతుంది, నా అనంతరం నేను విడిచిన పరిచర్య ఎట్లా ఉండబోతుంది, అట్లా కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటాను. ఆ క్షణాన దేవుడు నాకు ఇచ్చిన తలంపు, ఇట్స్ నాట్ యువర్ డ్యూటీ. మోషే వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ ద్వారా ఏం జరుగుద్ది, సమూయేలు ద్వారా ఏం జరుగుద్ది, దావీదు ఎట్లా వస్తాడు, దావీదు అనంతరం ఏం జరుగుద్ది, ఇవన్నీ కూడా మోషే గారికి అనవసరం. కనుక ఒకరు భూమి మీద నుండి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇట్స్ నాట్ అవర్ జాబ్, మన పని కాదు తెలుసుకోవటం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నెబుకద్నెజరు ఆలోచించకూడని ఆలోచిస్తున్నాడు. అయితే దేవుడు అతని ఆలోచనకు జవాబు అతనికే తెలియజేశాడు. మరియు ఇతర మనుషులకందరికీ నాకంటే విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. నెబుకద్నెజరు ప్రశ్న, ఇది నీ శక్యమా? నీవు నాకు కళా దర్శనం చెప్పటం నీకు శక్యమా? మిగిలిన వారి కంటే గొప్ప తెలివితేటలు కలిగినందున నేను ఈ మర్మాన్ని నీకు చెప్పటం లేదు. ఇట్ ఈజ్ రివీల్డ్ బై గాడ్ టు యూ. దేవుని చేత ఇది నీకు అనుగ్రహించబడింది, అది నాకు తెలుపబడింది తప్ప నాకు ఇతరుల కంటే విశేష జ్ఞానం ఉన్నందున కాదు.
దానియేలు ఎంత గొప్పవాడండి. తాను ఇతర జ్ఞానుల కంటే ఏమాత్రం గొప్పవాడిని కాదని, విశేషమైన వ్యక్తిని కాదని తనను తాను తగ్గించుకుంటున్నాడు. అందుకే అతడు హెచ్చించబడ్డాడు. రాజునకు దాని భావము తెలియచేయు నిమిత్తమును, తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకుని నిమిత్తమును అది బయలుపరచబడెను. ఇంగ్లీష్ బైబిల్లో రాస్తాడు, ఇన్ ఆర్డర్ దట్ the interpretation may be made known to the king and that you may know the thoughts of your mind. ఈ మాట బాగుంది కదా. You may know the thoughts of your mind. నీ మనస్సు ఏమి ఆలోచనలు చేస్తుందో నువ్వు తెలుసుకునేటట్టు అది బయలుపరచబడెను. సెపరేట్ చేసి చెబుతున్నాడు. నీ మనస్సు అంటున్నాడు, నువ్వు అంటున్నాడు. And something different from the mind. That is nothing but the spirit. Human mind based on the human soul. ప్రాణము లేకపోతే మానవుని యొక్క మనస్సు ప్రాణానికి చెందింది. ప్రాణం ఒకటే కాదు, ఆత్మ కూడా తెలుసుకోవాలి. అంటే ఇట్స్ ఫర్ యువర్ సాల్వేషన్ సేక్ గాడ్ హ్యాస్ గివెన్ యూ దిస్ డ్రీమ్. నీ రక్షణార్థము దేవుడు ప్రేమించిన వాడుగా నీకు ఈ యొక్క అద్భుత దర్శనాన్ని ఇచ్చాడు. నీ మనసు యొక్క తలంపులు నీవు తెలుసుకునేటట్లు దేవుడు నీకు నీ మనస్సును బట్టి నీవు తెలుసుకునటానికి ఈ దర్శనాన్ని ఇచ్చాడు. చాలా బాగుంది. నాకైతే ఈ మాట ఆలోచిస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. తాము తెలుసుకున్నారు. ఏమి తెలుసుకోవటం? తమరి మనసు యొక్క ఆలోచనలు తామే తెలుసుకోవాలి అని దేవుడి దర్శనం ఇచ్చాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడు. గాడ్ ఈజ్ ఆపరేటింగ్ ద లైఫ్ ఆఫ్ నెబుకద్నెజర్, హూ ఈజ్ అ జెంటైల్ వన్. అన్యుడైనటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు ఆపరేట్ చేస్తున్నాడు. ఆ ఆపరేషన్లో ఆ దర్శనం అనుగ్రహించి తన వైపు ఆకర్షిస్తున్నాడు. ఆ దర్శనం ద్వారా దానియేలును రుజువు చేశాడు. నెబుకద్నెజరును తన వైపు ఆకర్షించాడు. 31వ వచనము నుండి 35వ వచనము వరకు ఉన్నది కళ వివరణ ఉన్నది. చదువుదాం. రాజా తాము చూస్తూ ఉండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా. You saw, O king, and behold, a great image, this image mighty and of exceeding brightness stood before you, and its appearance was frightening. ఇంగ్లీష్ బైబిల్లో బ్యూటిఫుల్గా రాశాడు. ఈ ప్రతిమ మహాప్రకాశం, భయంకరమైన రూపం గలదై తమరి ఎదుట నిలిచింది. బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడిన కదా. చూడండి, ఇక్కడ మైఠీ అనే పదాన్ని తెలుగు భాష తర్జుమాదారుడు బ్రహ్మాండము అని రాశాడు. బ్రహ్మాండము అనే పదం క్రిస్టియన్ లిటరేచర్ కాదు, హిందూ లిటరేచర్. బ్రహ్మ యొక్క అండం అంటే అతి పెద్దది అని చెప్పటానికి, బ్రహ్మాండము గొప్ప లేకపోతే వెరీ బిగ్ అని చెప్పటానికి. కనుక తర్జుమాదారులు అతిపెద్ద అని రాసుకోవాలి. బ్రహ్మాండమగు ఒక ప్రతిమ అన్నాడు, ఒక పెద్ద ప్రతిమ కనబడెను అని రాసుకోవాలి. బైబిల్ తెలుగులో తర్జుమా చేసిన వారు బ్రాహ్మణ పండితులు. విలియం కేరీ గారు తెలుగు భాషలో తర్జుమా చేస్తున్నప్పుడు తెలుగు భాషా ప్రావీణ్యం కలిగినటువంటి పండితుల్లో హైందవులు కూడా ఉన్నారు. అందుకని బ్రహ్మాండము, కృష్ణపక్షములు అంటే బ్లాక్ కలర్ అంటానికి కృష్ణపక్షములు అని రాశాడు. ఇక్కడ బ్రహ్మాండం అంటే గొప్పది అని చెప్పడానికి రాశాడు. కనుక ఇది భయంకరమైన రూపం ఉంది, మహాప్రకాశంతో ఉంది. అది మీ ఎదుట నిలపబడింది, మహాప్రకాశంతో ఉన్నది. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనదై, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరము తొడలు ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉన్నను.
మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టిని కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయలుగా విరగగొట్టినట్లు తమకు కనబడెను. అంతటి ఇనుమును మట్టియు ఇత్తడి వెండి బంగారము ఏకముగా దంచబడి కళ్ళెములోని చెత్తవల కాగా వాటికి స్థలము లేకుండా ఎచ్చటను దొరకకుండా గాలి కొట్టుకుని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతము ఆయను. ఒక మహాప్రతిమ కనబడెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు బంగారము, భుజములు వెండి, ఉదరము ఇత్తడి, పాదములు ఇనుము, ఇవన్నీ చెబుతూ సహాయము లేని రాయి బయలుదేరింది. ఆకాశము నుండి మానవ చేయి సహాయము లేని రాయి వచ్చి ఈ యొక్క విగ్రహము యొక్క ఇనుప ఈ మట్టి భాగాలను బ్రద్దలుగొట్టి అది విశాలమైనటువంటిదై సర్వభూమండలమంత మహాపర్వతమాయను. సర్వభూతలమంత మహాపర్వతమాయను. ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే అనే అర్థం 36వ వచనం నుండి చెబుతూ వచ్చాడు. 36 నుండి 45 వరకు దీని యొక్క ప్రవచనం మనకు అర్థాన్ని జ్ఞాపకం చేశాడు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే, రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యాన్ని, అధికారాన్ని, బలమును, ఘనతను తమరకు అనుగ్రహించాడు. తమరు రాజులకు రాజు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందు మనుషులకేమి, భూజంతువులకేమి, ఆకాశ పక్షులకేమి అన్నింటికీ ఆయన తమరి చేతికి అప్పగించాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించాడు. తామే ఆ బంగారు శిరస్సు. ఎంత విపులంగా రాశాడండి. పరలోకమందున్న దేవుడు రాజ్యాన్ని, అధికారాన్ని నెబుకద్నెజరుకి ఇచ్చాడట ప్రపంచం మీద. అతడు రాజులకు రాజై ఉన్నాడట. అతడు నివసించే స్థలాలన్నింటి కూడా మనుషుల మీద, జంతువుల మీద, పక్షుల మీద, అన్నింటి మీద అతనికి అధికారం ఇచ్చాడు. అతడే శిరస్సు, బంగారు శిరస్సు. బబులోను చక్రవర్తి యొక్క కాలం ఒక విధంగా వెరీ బ్రైట్ పీరియడ్. ఆ తరువాత అతని మరణం తరువాత, తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యం కంటే కొంచెం తక్కువైన రాజ్యం వస్తుంది. అటు తర్వాత లోకాన్ని ఏలే 3వ రాజ్యం వస్తుంది. అది ఇత్తడి వంటిది. పిమ్మట 4వ రాజ్యం లేస్తుంది. అది ఇనుము వలె బలంగా ఉంటుంది. ఇనుము సమస్తమైన వాటిని దంచి వెరగొడుతుంది. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యాలను పగలగొట్టి పొడి చేస్తుంది. పాదాలు, వేళ్ళు కొంత మట్టుకు కొమ్మరి మట్టిదిగా, కొంత మట్టుకు ఇనపదిగా ఉన్నట్టు కనబడిన కనుక ఆ రాజ్యంలో భేదాలు ఉంటాయి. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టుగా కనబడి ఆ రాజ్యములు అలాగుంటాయి. ఆ రాజ్యం ఇనుము వంటి బలము గలదై ఉంటుంది. పాదములు, వేళ్ళు కొంత మట్టుకు ఇనుముగాను, కొంత మట్టుకు మట్టిగాను ఉన్నవి. ఆ రాజ్యం ఒక విషయంలో బలంగా, ఒక విషయంలో బలహీనంగా నిరసంగా ఉంటుంది. ఇనుము, బురద మిళితమై ఉండి ఒకరి తమకు కనబడినట్లు మనుష్య జాతులు మిళితముల ఇనుము మట్టితో అతకనట్టు వారు ఒకరితో ఒకరు పోసగాక ఉందురు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సహాయము లేక పరలోకము నుండి వస్తున్న బలమైన రాయి. ఆయన 2వ రాకడలోనికి భూమి మీదకు వచ్చి అన్య జనాంగపు రాజ్యాలను చితకగొట్టి తన యొక్క రాజ్యాన్ని స్థాపించబోతున్నారనేది చెబుతూ, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆల్ ద జెంటైల్ కింగ్స్, అన్యరాజులందరి మీద ఆయన యొక్క ఆధిపత్యాన్ని ఆయన తెలియచేస్తాడు అనేది చెప్పాడు. ఆయన వచ్చే ముందు పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మనుష్య జాతులు ఒకరితో ఒకరు పొసగక ఉంటారు. ఇప్పుడు పొసగటం లేదు కదా. ఇండియా బెస్ట్ ఎగ్జాంపుల్. ఎన్ని జాతులు, ఎన్ని కులాలు, సమైక్యత ఉంది అని మనం చెప్పుకుంటున్న ఇన్ని పోరాటాలు, ఇన్ని తగాదాలు, ఒకరికి ఒకరికి పడదు. ఒక మతమే ఉండొచ్చు, మతంలోనే భిన్నమైన శాఖలు. ప్రొటెస్టెంట్స్కి, క్యాథలిక్స్కి పడదు. అట్లా డిఫరెంట్ కమ్యూనిటీస్, ఎంతో జాతులు ఉన్నాయి, వాటికి పడదు. మనుషుల మీదకి మనుషులు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుందని ప్రభువు చెప్పాడు చూశారు ఆయన రాకడలో. అదే ఈ యొక్క నెరవేర్పు. దానికి ఆ యొక్క రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు యేసయ్య రాజ్యం స్థాపిస్తాడు. ఆ రాజ్యం పొందిన వారికి తప్ప మరెవరికి తెలియదు. అది ముందు చెప్పిన రాజ్యాలన్నింటినీ పగలగొట్టి నిర్మూలన చేస్తుంది, కానీ
అది మాత్రం యుగయుగాలు నిలుస్తుంది. చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందునకు జరగబోవు సంగతి రాజునకు తెలియచేసిన కల నిశ్చయం, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. రాజా, ఇది జరుగుతుంది ఖచ్చితంగా, దేవుడే నీకు చూపించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పర్వతము నుండి వచ్చిన రాయి. పర్వతము దేవాది దేవుడు, దేవుని యొక్క వాక్కు నరావతారిగా ఈ లోకానికి వచ్చారు కనుక పర్వతము నుండి వచ్చిన రాయి దేవుని నుండి వచ్చినటువంటి దేవుడుగా ఉన్న దైవ కుమారుడైన యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చి రాజ్యాన్ని స్థాపించేటట్టుగా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు అన్య జనాంగాలన్నింటినీ కూడా ఆయన అణిచివేస్తాడు, ఆ రాజులందరినీ జయించేస్తాడు. ప్రకటన గ్రంథం దీనికి చాలా తేటగా సాక్ష్యాల్ని ఇస్తుంది. ఎప్పుడైతే నెబుకద్నెజరు ఈ యొక్క విగ్రహము యొక్క కళా భావము వివరము చెబుతూ వచ్చాడో అతను గుర్తుకొచ్చింది. నెబుకద్నెజరుకు ఆ దర్శనం గుర్తొచ్చి, ఎస్, ఇదే నేను చూచింది. కనుక కళ మర్చిపోయాను, కానీ కళ చెప్పాడు దానియేలు. కల్దీయుల జ్ఞానులు చెప్పారు ఇది మనుషులు చేయలేరని, దానియేలు కూడా చెప్పాడు ఇది మనిషి జ్ఞానం వల్ల కాదని. కాబట్టి దానియేలు చాలా గొప్పవాడై ఉంటాడని చెప్పి వెంటనే అతడు దానియేలునకు నెబుకద్నెజరు సాష్టాంగ నమస్కారం చేసి పూజించి నైవేద్యాలు, దీపం అతనికి సమర్పించండి అని ఆజ్ఞాపించాడు. అవన్నీ వ్యర్థం కదా. అంటే వాళ్ళు మనుషులను కూడా దేవునిగా భావించి పూజించేటువంటి సంస్కృతి బబులోన్లో ఉంది. కాబట్టి దానియేలుకు అర్పణలు అర్పించమన్నాడు. రాజు అంటున్నాడు, ఈ మర్మము నీవు బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువు, మర్మముల బయలుపరచువాడై ఉన్నాడని ప్రత్యుత్తరం ఇచ్చాడు. అర్థమవుతుందా? దానియేలు, నీవు చెప్పినట్టుగా నీ జ్ఞానం కాదు, నీ దేవుడు జ్ఞానం గలవాడు. ఆయన దేవతలకు దేవుడు, రాజులకు రాజు అయినటువంటి వాడు. రాజులకు రాజు అంటే హీ మస్ట్ బి విజిబుల్, హీ మస్ట్ కమ్ ఆన్ టు ద ఎర్త్. భూమి మీదకి రావాలి. రాజులకు రాజు అంటే ఒక రాజును జయించిన వాడు రాజుగా ఉండాలి, కంటిన్యూ అవ్వాలి, లేకపోతే రాజు ఎట్ట అవుతాడు? అది యేసుక్రీస్తు ప్రభువే. అందుకే ఆయన్ని తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడిగారు. పిలాతు గారు విలాసం రాసి పెట్టాడు ఆయన తల మీద సిలువు దగ్గర, యూదుల రాజని. కనుక యేసుక్రీస్తు రారాజుగా రాబోతున్నాడనేటువంటి పరమసత్యాన్ని దానియేలు గ్రంథంలో దానియేలు భక్తుడు అప్పుడే చెప్పాడు. దానియేలునకు రాజు గొప్పగా హెచ్చించి, బహుగా హెచ్చించి, గొప్ప దానాలు ఇచ్చి బబులోను సంస్థానంలో అధిపతిగా నియమించాడు. అప్పుడు దానియేలు మనవి చేసుకొని, నా స్నేహితులకు కూడా జ్ఞాపకం చేసుకోమంటే విచారణకర్తలుగా నియమించాడు. అయితే దానియేలు రాజసన్నిధిలో ఉన్నాడు. ఫ్రెండ్స్ ఎంప్లాయ్మెంట్ కోసం అడిగాడండి. తనకు ఉద్యోగం దొరికింది, బెస్ట్ పొజిషన్ వచ్చింది అని సంతృప్తి పడలా దానియేలు. తన స్నేహితులు కూడా తన దగ్గర ఉండాలని కోరుకున్నాడు. వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వబడ్డాయి. వారు కూడా విచారణకర్తలుగా, సూపర్వైజర్స్గా పెట్టబడ్డారు. దానియేలు అయితే రాజు యొక్క సముఖంలో ఉంచబడ్డాడు. కనుక నెబుకద్నెజరుకు అర్థమైపోయింది, యెహోవాయే దేవుడు, దేవతలకు దేవుడు, రాజులకు రాజు, ఆయన రాజ్యం శాశ్వతంగా ఉంటుంది. ఒప్పుకున్నాడు కదా నెబుకద్నెజరు. పరలోకం నుండి రాయి వస్తోంది, చేతి సహాయం లేని రాయి. అది ఈ ప్రభుత్వాలు పడగొట్టేస్తుంది, కఠినమైన ప్రభుత్వాలు నాశనం చేస్తుంది, అది రూలింగ్లోకి వస్తుందంటే ఒప్పుకున్నాడు. ఎస్, జరుగుద్ది, దేవుడు చెప్పాడు ఇది జరుగుద్దని అన్నాడు. ఈ రాత్రి నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. దానియేలు రాజసన్నిధిలో ఉండెను. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు విచారణకర్తలుగా ఉన్నారు. దే గాట్ ద గవర్నమెంట్ జాబ్స్. ప్రభుత్వోద్యోగాలు సంపాదించారు వాళ్ళు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. హీ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. ఏది దేవునికి అసాధ్యం లేదు, ఏదైనా చేయగలుగుతాడు. ఈ రాత్రి వాక్యం ఉంటున్న సహోదరుడు, సహోదరి, దేవుడు నీ జీవితంలో తన సామర్థ్యాన్ని చూపించే కృప అనుగ్రహించేట్టుగా ప్రార్థించు. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా దానియేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం.
మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి వందనాలు. వాక్యము వింటున్న బిడ్డలను దీవించము. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందము. ఎపిసోడ్ సహకారులను పంపించండి. ఈ మాసానికి కట్టవలసిన ఆర్థిక సహకారం ఇవ్వండి ప్రభు. డిసెంబర్ 12వ తారీఖు జరిగేటువంటి ప్రత్యేక కృతజ్ఞత కూడికలో సహాయం ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక.